నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, రెండు పార్టీల మేనిఫెస్టోలు వచ్చేసాయి. వైసీపీ విడుదల చేసింది, టీడీపీ కూటమి కూడా మేనిఫెస్టో రిలీజ్ చేసింది. ముందు నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నదే ఈసారి వరాల జల్లు టీడీపీ నుంచి గట్టిగా ఉంటుంది అని చెప్పి. వైసీపీ నుంచి కూడా ఉంది, కానీ కంపేర్ చేసుకుంటే ఇది ఎక్కువగా కనబడుతోంది. మరి ఇందులో విశ్వసనీయత దేనికి ఉందంటారు? ప్రజలు దేన్ని నమ్ముతారు? మామూలుగా పల్లెల్లో ఒక సామెత చెప్తారు, ఒరే ఎవరో బిర్యానీ పెడతారని ఇంట్లో ఉన్న అన్నం వదిలేసుకోదురా అంటారు అనమాట. అంటే దీని జనం ఇలా కంపేర్ చేసుకొని చూస్తున్నారు. ఎందుకు కంపేర్ చేసుకొని చూస్తున్నారు అంటే, నిజానికి వైసీపీ నుంచి కూడా ఏదో భారీగా వరాలు వస్తాయి అని అనుకున్నారు. కానీ జగన్ గారు ఏం చేశారంటే, నేను ఇవ్వలేనిది నేను చెప్పలేను, ఇచ్చేది మటుకే నేను చెప్తాను అని చాలా మినిమైజ్డ్ చేశాడు. అంటే కొన్ని ఉన్న పథకాలు కొద్దిగా ఎక్స్టెన్షన్ చేయడము, యాజ్ ఇట్ ఈజ్గా ఉన్న పథకాలను అమలు చేయడం, ఇలా చేశాడు ఆయన. తెలుగుదేశం కూటమి అంటే ఇప్పుడు ఈ మేనిఫెస్టోకి బీజేపీని కలుపుకోకూడదు. ఎందుకు కలుపుకోకూడదు అంటే, కారణాలు ఏమైతేనే వాళ్ళు లేరు. అంటే ఇది ఆచరణ సాధ్యము కానటువంటి మేనిఫెస్టో అనేది చూసే వాళ్ళ సామాన్యులకే అనిపిస్తుంది. బీజేపీ వాళ్ళకి ఎందుకు అనిపించదు అంటే, వాళ్ళు రేపు మోడీ బొమ్మ కానీ సంతకం కానీ ఇవన్నీ పెట్టిన తర్వాత రేపు ఆచరణలో ఇది విఫలమైతే ఎవరైనా క్వశ్చన్ చేస్తారు కదా, అయ్యా నువ్వు ఆ రోజు ఉన్నావు కదా, నువ్వు బీజేపీ బొమ్మ పెట్టుకొని ఉన్నావు కదా, మరి నువ్వు కేంద్రంలో రేపు పొద్దున కేంద్రంలో మోదీని అధికారంలోకి వస్తాడని అందరూ నమ్ముతున్నారు. రేపు ప్రధానిగా నువ్వేం సమాధానం చెప్తావని అడిగితే ఆయన సమాధానం చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి చాలా తెలివిగా స్కిప్ చేశారు. సరే, అది ఒక వదిలేద్దాం. ఇప్పుడు వీళ్ళిద్దరిని పోల్చుకొని చూస్తే ఏంటంటే, ప్రాబ్లం ఎక్కడుందంటే, జగన్ గారు తను చెప్పింది మ్యాక్సిమం పథకాలకు సంబంధించి మ్యాక్సిమం అమలు చేశారు. సరే, కరోనా ఇబ్బందులు ఏమైతే ఉండి ఎలా ఉండైతే ఏమి డబ్బులైతే ఆయన చేశారు. చంద్రబాబు నాయుడు గారు 2014లో ఇప్పుడు ఈరోజు జరిగిన సభలన్నింటిలో కూడా జగన్ గారు నిలదీస్తున్నది అదే, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు 2014లో ఇది మీ మేనిఫెస్టో, మీరు ఏం చేశారో చెప్పండి అంటున్నాడు ఆయన. రైతులకు రుణమాఫీ చేశారా, డ్వాక్రా రుణాలు రద్దు చేశారా, లేకపోతే ఆడబిడ్డ పథకం కింద మీరు చెప్పినట్టుగా ఆడపిల్ల పుడతానే 25,000 వేస్తామని చెప్పారు, ఎవరికైనా వేశారా, నిరుద్యోగులకు వృత్తి 2,000 ఇస్తామన్నారు, ఎవరికైనా ఇచ్చారా, ఇవన్నీ అడుగుతున్నారు ఆయన. కాబట్టి వీటన్నిటికీ సమాధానాలు లేవు. సమాధానాలే కనుక ఉంటే ఈరోజు మామూలుగా మేనిఫెస్టో ప్రకటిస్తున్నప్పుడే మేము గతంలో ఇవన్నీ చేశాం కాబట్టి ఇప్పుడు ఇవన్నీ చేయబోతున్నాము అని చెప్పుండేవాళ్ళు. ఇక్కడ విశ్వసనీయత అనేది ఒక ప్రాబ్లం వచ్చి కూర్చుంది చంద్రబాబు నాయుడు గారికి. దానికి కారణం ఆయన గతం. మళ్ళీ అదే తప్పు చేస్తున్నట్లు కదా ఇప్పుడు. అంటే ఆచరణ సాధ్యం కానివిస్తే మళ్ళీ అదే పేరు తెచ్చుకుంటారు. ఇప్పుడు రెండోసారి నిలబెట్టుకోలేని స్థితికి వచ్చి, నిలబెట్టుకోవడానికి అసాధ్యం. ఎందుకంటారా, ఉదాహరణకు మీకు 50,000 రూపాయలు జీతం వస్తుంది అనుకోండి, మీరు 2 లక్షల రూపాయలు ఈఎంఐలకు కమిట్ అయ్యారు అనుకోండి, ఎలా సాధ్యం అది? మీరు ఆ ఎక్స్ట్రా 1,50,000 రూపాయలు సంపాదించైనా కట్టాలి, లేదంటే మీరు దివాళా అయినా తీయాలి, అంతేగా. ఎందుకంటే చాలా సింపుల్ ఇది, ఏమి దీనికి ఏం పెద్ద ఎకనామిక్స్ ఆర్థిక శాస్త్రం ఏమి అక్కర్లేదు. మనకు వస్తున్న ఆదాయం ఎంత, మనం ఖర్చు పెట్టాలనుకుంటున్నది ఎంత అనే దాన్ని లెక్కలు తీస్తే, ఈయన ఇస్తున్న 70,000 కోట్లకే రాష్ట్రం దివాలా తీయడము, రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసము జరగడమే నిజమైతే, మీరు చెప్తున్న 1,70,000 1,50,000 కోట్లకు పైన ఉంది కదా బడ్జెట్, అప్పుడేంటి పరిస్థితి? మీరు ఎలా ఇస్తారు? అది ఈలోపు అభివృద్ధి చేసేస్తారంటున్నారు కదా. ఎలా అభివృద్ధి ఎలా చేస్తారు? నేను సంపద సృష్టిస్తాను అంటున్నాడు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశారు. ఏనాడైనా రాష్ట్రానికి అప్పులు మిగల్చకుండా మీరు దిగిపోయారా? చెప్పండి, దానికి సమాధానం చెప్పండి. మరి సంపదే సృష్టించేది నిజమైతే రాష్ట్రానికి మీరు ఎందుకు అప్పులు చేశారు? ఎలా అప్పులు చేశారు? కాబట్టి సంపద సృష్టిస్తారు అనే పదం పచ్చి అబద్ధం. చంద్రబాబు నాయుడే కాదు, ఎవరైనా సరే సంపదను నేను ఒక సంవత్సరానికి 1,00,000 కోట్ల రూపాయల సంపదని ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో సృష్టిస్తాను అని ఎవరైనా చెబితే అది అబద్ధం అని అర్థం. ఎందుకంటే ప్రాక్టికాలిటీ వేరు. ఎందుకంటే మీరు ఎన్నో పరిశ్రమలను తీసుకొచ్చి నిలబెడితే తప్ప మీకు సంవత్సరానికి ప్రభుత్వానికి పంచగలిగే అంటే 1,00,000 కోట్లు పంచగలిగేంత ఆదాయం, 1,50,000 కోట్లు పంచగలిగేంత ఆదాయం వచ్చే అవకాశమే లేదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీ జనసేన మేనిఫెస్టోని ఆర్థికంగా వాళ్ళు అమలు చేయలేరు, అది స్పష్టం. అయితే రేపు జనం కేవలం మేనిఫెస్టోల ఆధారంగానే ఓట్లు వేస్తారా, పథకాల ఆధారంగానే ఓట్లు వేస్తారా
అంటే అదొక క్వశ్చన్ మార్క్. ఎక్కడ కూడా మేనిఫెస్టో ఆధారంగా పథకాల ఆధారంగానే ఓట్లు వేరు. చాలా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి జనానికి. ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే ఇప్పుడున్న ప్రభుత్వం మీద వాళ్ళకి ఏమైనా అసంతృప్తి ఉందా, వాళ్ళ గ్రాఫ్ ఏంటి, జగన్ ప్రభుత్వం గ్రాఫ్ ఏంటి, జగన్ ప్రభుత్వం వల్ల మనకు మంచి జరిగిందా చెడ్డ జరిగిందా, ఈ ప్రభుత్వం ఉండాలా అక్కర్లేదా, ఇలా స్థూలంగా ఇలా ఆలోచిస్తారు. ఇది కాకుండా రకరకాల సామాజిక వర్గాలు, సోషల్ ఇంజనీరింగ్ అంటారే, సామాజిక వర్గాల విశ్లేషణలు ఉంటాయి. అంటే ఓహో ఇతను మన క్యాస్ట్ వాడు కాబట్టి ఓటేద్దామను, లేదా మన ఏరియా వాడు కాబట్టి ఓటేద్దామను, ఇలాంటి లెక్కలు కూడా ఉంటాయి. ఇలాంటి లెక్కలు కాకుండా ఆడుకోరు పార్టీ అభిమానులు ఉంటారు. వాళ్ళకి మేనిఫెస్టోతో సంబంధం లేదు. మేనిఫెస్టోతో సంబంధం లేకుండా టీడీపీ మేనిఫెస్టో ₹1 కూడా ఇవ్వదని తెలిసినా టీడీపీకి వేసేవాళ్ళు టీడీపీకే వేస్తారు. వైసీపీ వాళ్ళు రేపు ఏ కారణాల వల్లైనా వీళ్ళు కూడా మాట తప్పి పథకాలు ఇవ్వరు అని ఒకవేళ అనిపించినా కూడా వైసీపీకి వేసేవాళ్ళు వైసీపీకే వేస్తారు. కాకపోతే కొంత ఫ్లక్చువేషన్స్ ఉంటాయి, ముళ్ళు ఇలా ఇలా తిరుగుతూ ఉంటుంది. వీళ్ళు ఎలా ఉంటారంటే వీళ్ళకి రకరకాల కారణాలు ఉంటాయి. ఈ కారణాలు ఎట్లా ఉంటాయంటే ఉదాహరణకి అభ్యర్థి మంచివాడా చెడ్డవాడా, ఓహో ఇతను ఏదో కొంచెం రౌడీజం లక్షణాలు ఉండేవాడు, లేదు ఇతను మంచివాడు, ఇతను మంచివాడు కాబట్టి ఇతను ఓటేద్దాము, లేదంటే 2-3 సార్లు ఓడిపోయాడు, అయ్యో పాపం 3 సార్లు ఓడిపోయాడు, కనీసం ఈసారైనా ఓటు వేద్దాం, ఇట్లా సానుభూతి, రకరకాల కారణాలు ఉంటాయి ఓట్లు వేయడానికి. అయితే ఇప్పుడు ప్రధానంగా మన చర్చ మేనిఫెస్టో మీద కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో మేనిఫెస్టో టీడీపీ కూటమి చెప్పిన మేనిఫెస్టోని అమలు చేసే ఛాన్సే లేదు. ఎందుకంటే కర్ణాటక, తెలంగాణలో ఉచిత ఆర్టీసీ బస్సు, చిన్న చిన్న పథకాలు ఇంకా వాళ్ళు చెప్పినవన్నీ అమలు చేయలే, ఇంకా రైతులకు ఇవన్నీ ఇవ్వలే. దీనికే తలకిందులవుతున్నారు. ఇంకా వీళ్ళు ఏం చేయాలంటే చంద్రబాబు గారు అరియర్స్ ఇస్తానంటున్నాడు పెన్షన్కి. అంటే అతను జూలై 1కి ఈ మొత్తం అరియర్స్తో సహా ఇవ్వాలి. అంటే 1000 రూపాయల అరియర్స్, దీనికే కొన్ని కోట్లు అయిపోతాయి. నిరుద్యోగ భృతి ఇస్తానంటున్నాడు. ఇవన్నీ కూడా జనం ఒకవేళ అధికారంలోకి వస్తే ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారంటే వితిన్ 3 months 6 months మార్జిన్ ఇస్తారు. 3 months 6 monthsలో వీళ్ళు ఒకటొకటి అమలు చేయాలని కోరుకుంటారు. ఈ అమలు చేయాలని కోరుకునే దాంట్లో భాగంగా జీతాలకు కానీ ఇవన్నీ కూడా ఏమిటంటే ఒక నెల వస్తే 15,000 కోట్ల రూపాయల పైన అవసరం అవుతాయి. ఇప్పుడు ఈయన జగన్ ఈ బటన్ రెడ్డి, బటన్ జగను ఇవన్నీ అంటున్నారు కదా, ఈయనే 1వ తేదీకి జీతాలు ఇవ్వడానికి అంటే 70,000 కోట్లకే అపసోపాలు పడి కింద మీద అయిపోతూ ఉంటే మీరు 150,000 అంటే ఇదంతా ఒక సంవత్సరం గ్రాఫ్లో ఇవన్నీ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఇమీడియట్గా ఇచ్చేవి ఏమంటే పెన్షను, నిరుద్యోగ భృతి, వీళ్ళు చెప్తున్నట్టుగా అర్హులైన మహిళలకి అంటే 18 ఏళ్ళు దాటిన మహిళలకి నెల 1,500 ఇవ్వడము, ఇవన్నీ కూడా ఇమీడియట్గా అమలు చేయాల్సి ఉంటుంది. ఉచిత ఆర్టీసీ బస్సు అంటే ఏమిటంటే ఆర్టీసీ వాళ్ళకు వీళ్ళు డబ్బులు కట్టాల్సి ఉంటుంది. ఒక 3 నెలలకో 6 నెలలకో అయినా డబ్బులు ఇవ్వాల్సిందే. డబ్బులు ఇవ్వకపోతే అది నడవదు, అది మునిగిపోతుంది, దివాళా తీస్తుంది. కాబట్టి దీంట్లో ఏమిటంటే ఏ లెక్కనైనా సరే జగన్ను దింపి అధికారంలోకి వచ్చేస్తే తర్వాత సంగతి తర్వాత చూద్దాం, గతంలో మనం చాలా ఎగ్గొట్టాం కదా, ఈసారి కూడా ఎగ్గొడితే ఎవరు అడుగుతారు అని జనం కూడా ఏం చేస్తారు, ఒకసారి గెలిపించిన తర్వాత వాళ్ళు 5 సంవత్సరాలు వెయిట్ చేయాల్సిందే కదా. ఏదైనా వాళ్ళు మళ్ళీ దానికి సంబంధించి కనీసము అది తీర్చుకోవడానికైనా ఇతను మోసం చేశాడు అని బదులు తీర్చుకోవడానికైనా 5 ఏళ్ళు వెయిట్ చేయాలి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ఏమిటంటే కేవలం జగన్ను దింపే ఉద్దేశంతో ఆ మేనిఫెస్టోలో అన్ని అబద్ధపు వాగ్దానాలు చేశారు. దాన్ని అలా అంటే ఎవరినైతే మీరు శ్రీలంక అవుతుంది, ఈ రాష్ట్రం వెనిజులాగా మారిపోతుంది అని ఎవరినైతే విమర్శించారో, ఎవరినైతే మీరు ఇతను బటన్ నొక్కుడు పంచుడు కార్యక్రమం వల్ల రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాడు అని ఎవరినైతే విమర్శించారో ఆ జగన్ పథకాలకే మీరు మల్టిపుల్ ఎక్స్టెన్షన్ ఇస్తున్నారు. అంటే ఆయన రూపాయి ఇస్తే మేము ₹2 ఇస్తామంటున్నారు. అప్పుడు సోమరిపోతులు మాత్రం కాదు, అప్పుడు సోమరిపోతులు గారు. ఎందుకంటే వీళ్ళు చెప్తున్నారు కదా మీరు డబ్బులు పంచితే జనం సోమరిపోతులు అవుతారని. ఎందుకు సోమరిపోతులు గారు అంటే మేము 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటున్నారు. 20 లక్షల ఉద్యోగాలు ఎలా ఇస్తారు? 20 లక్షలు అంటే ఎంత? ఈయన డిఎస్సి వేయలేదనే జగన్ని విమర్శించి అంటున్నారు కదా, మీరు వస్తే మెగా డిఎస్సి మీద మొదటి సంతకం అంటున్నారు. సరే అది ఓకే, మెగా డిఎస్సితో పాటు మీరు 20 లక్షల ఉద్యోగాలను ఇస్తామంటున్నారు 5 ఏళ్లలో. ఇవ్వలేకపోతే నిరుద్యోగ భృతి ఇస్తామంటున్నారు. అంటే ఆంధ్రప్రదేశ్ అనేది తెలుగుదేశం కూటమి కనుక వస్తే దాన్ని ఏమంటారు, సస్యశ్యామలము, నిత్య కళ్యాణం, పచ్చతోరణము, ఇలా ఉంటుంది అని ఒక గ్రాఫిక్స్ చూపిస్తున్నారు. అది గ్రాఫిక్సా
రియాలిటీనా అనేది జనం నిర్ణయించుకుంటారు. రైట్. ఓకే సార్, ఓవరాల్గా అయితే వీళ్ళిద్దరూ మేనిఫెస్టోలు రిలీజ్ చేస్తారు, బీజేపీ అంటిముట్టినట్లుగా ఉంది. ఎందుకంటే ఏమన్నా సమాధానం చెప్పుకోవాల్సి వస్తే మళ్ళీ బీజేపీ కుదరదు కాబట్టి. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ పెద్ద నాయకులు పైనుంచి రాకపోయినా పురంధేశ్వరి గారు అందుబాటులోనే ఉన్నారు కదా. పురంధేశ్వరి గారు ఖచ్చితంగా ఇప్పుడు ఇద్దరు పార్టీ అధ్యక్షులు వచ్చారు అంటే ఆమె కూడా పార్టీ అధ్యక్షురాలే కాబట్టి ఆమె ఖచ్చితంగా మేనిఫెస్టో ప్రకటిస్తున్నప్పుడు ఆమె వచ్చి ఉండాలి. ఆమె రాలేదు. రాకపోగా వీళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళ మేనిఫెస్టో మాకేం సంబంధం లేదు, బీజేపీతో ఏం సంబంధం లేదంటున్నారు. మరి కూటమిలో ఉన్న వాళ్ళు మాకు సంబంధం లేదు అనడం అనేది ఒక ఆశ్చర్యం. మామూలుగా అయితే ఏం చేయాలి, మోదీ గారి ఫోటో పెద్దది ఒకటి పెట్టుకొని మొత్తము ఆ మేనిఫెస్టోలో మోదీ గారు అంతా ఉండి, చూశారా మోదీ గారి ఆశీస్సులతో ఈ మేనిఫెస్టోని మేము వేస్తున్నాము, ఆయన గెలిపిస్తే ఇన్ని జరుగుతాయి, ఈ కూటమి గెలిపిస్తే ఇవన్నీ జరుగుతాయని చెప్పు ఉండాలి. ఇవేమీ చెప్పలేదంటేనే సంథింగ్ రాంగ్, కొంత అనుమానాస్పదంగా ఉంది ఆ విషయం. అంటే ప్రజలకి ఇవేమో అర్థం కాదు అనుకుంటున్నారు. అన్నీ అర్థమవుతాయి. ఎందుకు అర్థం కాదు? ప్రజలకి చాలా స్పష్టంగా అర్థమవుతాయి. ఇప్పుడు ఇస్తున్న పథకాలకే డబ్బులు చాలడం లేదు అనే డౌట్ ఉంది కదా ప్రజల్లో. దీనికి రెండింతల పథకాలు ఇవ్వడం అనేది కేవలం ఎదురుకే ఒక అలా ఏమంటారు, ఒక ఇది ఒక బిస్కెట్ అది చెప్పాలి ఇంకా దానికి, అంతకంటే ఏమి. రైట్ సార్. సార్, దీంతో పాటు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒకటి జరుగుతుంది కదా వివాదం, అదేంటి? నిజానికి అది ఏమీ లేదు. ఊరికే మీ భూములన్నీ జగన్ లాక్కుంటాడు, మీ భూములన్నీ ఇవన్నీ చేస్తున్నాడు అని 2 ఏళ్లలో అన్నారు. అది యాక్చువల్గా కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ కింద ప్రపోజ్ చేసిన పథకం అది. దాని మీద ఇంకా నిర్ణయం అంటే రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరాలు చెప్తే ఇవన్నీ ఇంకా అమల్లోకేం రాలేదు. అది ఏమిటంటే మీకు గతంలో డ్రైవింగ్ లైసెన్స్ అంటే ఒక ఇంతలో పాస్బుక్ లాంటిది ఇచ్చేవాళ్ళు. అదేవిధంగా మనకి బండి రిజిస్ట్రేషన్ పత్రాలన్నీ కూడా ఇంత పెద్ద కాగితం పెట్టుకొని మనం తిరిగేవాళ్ళం. ఆ కాలం అంతా పోయి ఊరికి జస్ట్ ఒక కార్డు పెట్టుకొని తిరుగుతూ ఉంటాం. అదేవిధంగా బ్యాంకుల్లో ఏమిటంటే మన అకౌంట్లు ఇవన్నిటికీ ఒక పాస్బుక్ మెయింటైన్ చేస్తూ మనం ఎప్పుడు బ్యాంకుకు పోయినా ఆ పాస్బుక్ ఇచ్చి దాంట్లో ఎంటర్ చేసుకొని వచ్చేవాళ్ళు. ఇప్పుడు కూడా ఎంటర్ చేస్తున్నారు అనుకోండి. ఇప్పుడు ఏమిటంటే మనకు అసలు బ్యాంకుకు పోవాల్సిన అవసరమే లేకుండా ఆన్లైన్ నడిచిపోతూ ఉంది. ఒకవేళ బ్యాంకుకు పోయినా వాళ్ళు ఏం పాస్బుక్ అడగడం లేదు మనల్ని. ఎందుకు అడగడం లేదంటే అదంతా ఆన్లైన్ అయిపోయింది కాబట్టి, మన సంతకంతో సహా అన్నీ డిజిటలైజ్ అయిపోయినాయి కాబట్టి వాళ్ళు మనల్ని ఏం అడగరు. ఈ ప్రక్రియలో భాగంగా భూమికి సంబంధించిన రికార్డులు కూడా డిజిటలైజ్ చేయాలనే దాంట్లోనే ఈ ల్యాండ్ టైటిల్ అనేది నడుస్తూ ఉంది. అయితే దాంట్లో కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. అభ్యంతరాలు ఏమిటంటే రిజిస్ట్రేషన్కి సంబంధించి కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ టైటిల్కి సంబంధించి అది ఏమిటంటే మీ దగ్గర జిరాక్స్ కాపీ ఉంటుంది, ఒరిజినల్ డాక్యుమెంట్ మాత్రం అది ఆన్లైన్లో కంప్యూటర్లో ఉంటుంది. ఇది సమస్య. దీనికి ఏమిటంటే జనం ఎప్పుడు కూడా ఇప్పుడు మనకి ఎట్లయితే సైబర్ ఫ్రాడ్స్ జరుగుతాయో మన అకౌంట్లో నుంచి మనకు తెలియకుండా డబ్బులు ఏదో లింక్ వచ్చి మాయమైపోతాయి కదా. జనం ఏమిటంటే మీకు మామూలుగా సాధారణ మధ్యతరగతి జనానికి పెద్ద అకౌంట్లో డబ్బులు ఉండవు కాబట్టి వాళ్ళ వరకు సైబర్ క్రైమ్ రాదు. ఇక్కడ ఏమిటంటే ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక చిన్న స్థలం కొనుక్కోవాలనో ఏదో ఒకటి ఆశ ఉంటుంది కదా. ఒక 5 సెంట్ల స్థలమనో 100 గజాల స్థలమనో ఆశ ఉంటుంది. ఈ స్థలానికి ఓనర్లుగా ఉండడానికి వాళ్ళు ఒక జీవితకాలం కష్టపడతారు. ఒక జీవితకాలం కష్టపడి ఒక 5 సెంట్లు స్థలం కొనుక్కున్న వాళ్ళు తమ స్థలాన్ని ఎవరో గ్రాబ్ చేసేస్తారు, ఎవరో లాక్కుంటారో, మాకేం హక్కులు ఉండవు అనగానే సహజంగానే భయపడతారు. దీన్ని ఒక బూచిగా తీసుకొని వైసీపీ ప్రభుత్వం మొత్తం భూములన్నీ లాగేస్తుంది, భూములన్నీ తినేస్తుంది. ఎలా తినేస్తారు, ఎలా లాగేస్తారు? కేంద్రం మీరు బీజేపీని కదా అడగాలి, బీజేపీ ప్రభుత్వాన్ని అడగాలి. ఏమయ్యా మీరు కదా ప్రపోజ్ చేశారు దీన్ని, ల్యాండ్ టైటిల్ దాన్ని, మరి మీరు ఎందుకు చేశారు? జనానికి ఇట్లా నష్టం చేసేదాన్ని మీరు మీ కూటమిలో ఉన్న వాళ్ళని కదా అడగాలి. కూటమిలో ఉన్న వాళ్ళని అడగకుండా చాలా సులభంగా జనాల్ని భయపెట్టేది ఏమిటంటే తమ ఆస్తి లాక్కుంటారు ఒకటి, తమ మహిళలకు రక్షణ లేదు అనేది 2, అంటే కుటుంబానికి రక్షణ లేదు అనేది. దీనికి ఎవరైనా సులభంగా భయపడతారు. గతంలో మీరు ఏం చేశారు, వాలంటీర్లు వీళ్ళందరూ కలిసి 30,000 మందిని అమ్మాయిల్ని అక్రమ రవాణా చేశారు అన్నారు. మరి 30,000 మంది అమ్మాయిలను అక్రమ రవాణా అంటే మొత్తం స్టేట్ అంతా ఒక భగ్గు మనాలి. అది 30,000 మంది అమ్మాయిలు ఆంధ్రప్రదేశ్లో మాయమైపోయారంటే అది చిన్న విషయమా? ఊరికే భయపెట్టారు అనమాట. అది ఏమీ లేదని తెలియంది. మీరు అదే వాలంటీర్లకు మళ్ళీ 5,000 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తామంటున్నారు. ఇప్పుడు ఏమిటంటే భూమి ల్యాండ్ గ్రాబింగ్ అంటున్నారు. ఈ తెల్లారు లేసరికి ఏమిటంటే మీ భూమి మీది కాదు, మీ భూమి మీద మీకు హక్కులు ఉండవు,
జగన్ లాగేసుకుంటాడు ఎలా లాక్కుంటారు జగన్ లాక్కోలేరు, ఎవరు లాక్కోలేరు. భూమి వివాదాలు ఎప్పుడూ ఉంటాయి, అన్ని ప్రభుత్వాల హయాంలో భూమి వివాదాలు ఉంటాయి, ల్యాండ్ గ్రాబింగ్ ఉంటుంది. ఇక తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ల్యాండ్ గ్రాబింగే లేదా? అంత పక్కగా ఉందా ఏమైనా? ఏం లేదు. దానికి ప్రభుత్వాన్ని నేరుగా నిందించాల్సిన పని ఏం లేదు, ఎందుకంటే ఊర్లలో తగాదాలు, గోలలో గొడవలు, భూ వివాదాలు ఉంటాయి. ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ని ఇంకా మాడిఫై చేసి ప్రజల్లో అనుమానాలు లేకుండా ఇంప్లిమెంట్ చేయడానికి ఒక ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. దీనికి జగన్ ప్రభుత్వానికి ఏమీ సంబంధం లేదు. కాబట్టి భయపెట్టడానికి సులువుగా, అంటే ఇప్పుడు గెలవాలి, ఎలాగోలా గెలవాలి కాబట్టి గెలవాలంటే ఏం చేయాలి? మిమ్మల్ని విపరీతంగా భయపెట్టాలి. ఒకటి, పథకాల పేరుతో ఆకర్షణ. 2, ఈ టైటిల్ యాక్ట్ పేరుతో భయం. ఇట్లా క్రియేట్ చేస్తున్నారు. రేపు పొద్దున మరి వీళ్ళు వస్తే అది రద్దు చేస్తామంటున్నారు. మరి అది బీజేపీకే చెప్పండి, దేశవ్యాప్తంగా రద్దు చేయండి అయ్యా, ఇది ఏ స్టేట్లో కూడా అమలు చేయొద్దండి, దీనివల్ల జనం, పేద ప్రజలు నష్టపోతారు, భూములు పోగొట్టుకుంటారు వాళ్ళకి చెప్పండి. వాళ్ళకి చెప్పేది వీళ్ళకి చెప్తారేంది? వీళ్ళు మీ కూటమిలో ఉన్న వాళ్ళకి చెప్పాలా? సార్, ಮತ್ತೆ మనం ఈ టాపిక్ అయితే మళ్ళీ సపరేట్గా వీలైతే మళ్ళీ మాట్లాడదాం, అంటే కొన్ని డౌట్స్ ఉంటాయి కాబట్టి అవసరం అయితే దాని ప్రకారం. మొత్తానికైతే ఈ మేనిఫెస్టోలు ఎట్టకాయలకు ఎదురు చూసారు, వచ్చాయి, అయిపోయింది. ఇంకేముంది, 10 రోజులు అంతే. 11వ తేదీకి ప్రచారం సమాప్తం అయిపోతుంది. 12వ తేదీ పోలింగ్ ఏర్పాట్లన్నీ జరుగుతాయి. 13 ఈ పార్టీకి పోలింగ్ అయిపోతుంది. జూన్ 4 రిజల్ట్స్ వస్తాయి. అయిపోయింది. రిజల్ట్స్ రావడానికి కూడా ఇంకొక 33 రోజులు టైం ఉంది. ఏ కొత్త ప్రభుత్వాన్ని చూస్తామో, ఏ మేనిఫెస్టోలో ఏ అంశాలు ఎవరు అమలు చేసి తీరుతారో తెలియదు. జనం ఎవరిని నమ్ముతారు, ఎవరిని నమ్మరు, జగన్ ఉండాలా వద్దా అనే దాని ప్రకారం, అంటే బేసిక్గా అదే కదా జరుగుతోంది ఎలక్షన్. కాబట్టి ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి కావాలనుకునే వాళ్ళు వైసీపీకి ఓటేస్తారు, వద్దనుకునే వాళ్ళు కూటమికి వేస్తారు. అయితే జగన్ అవుతాడు, లేదంటే చంద్రబాబు అవుతాడు, అంతే. రైట్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మా.